వీడు మా పెద్దబ్బాయి ప్రకాశం. తమ్ముడు ప్రకాశం పట్ల పేరు పెట్టారు. ఇండియన్ ఆయిల్లో అకౌంటెంట్గా పనిచేస్తున్నాడు. నమస్కారం. నమస్కారం నమస్కారం. వాడు మా రెండో అబ్బాయి రాఘవ. మళ్ళా రాఘవాచార్య పేరు పెట్టుకున్నాడు. డీసీ షెఫ్లో పిల్లలుగా పనిచేస్తున్నాడు. నమస్కారం నమస్కారం నమస్కారం. ఇక నేను జీవితంలో తిన్న ఆశ్చర్యప్పుడు ఇదో వీడు పేరు కాళిదాస్. ఆహా, మహాదేవ్ కాళిదాసులో పెట్టామన్నమాట. అదే అంత గొప్పగా ఇప్పుడు విచారిస్తున్నాను. ఏం చేస్తున్నా రాస్తున్నాడు, రాస్తాడు, అలా రాస్తూనే ఉంటాడు. పునాది మనం చేసుకుంటున్నాడు అనమాట. ఆ పునాదులు చదువుతున్నాడు. వాడు అనుకున్నాం కదండి. వస్తున్నా వస్తున్నా. అక్కడ నిలబడి దూరంలో తిరిగిస్తుంది. ఆవిడ పేరు తిలకమ్మ. ఈ ఇంటికి పునాదులు వేసినప్పటి నుంచి మాతో పాటే ఉంటున్న మా మనిషి పర్మిషన్. ఈవిడ ప్రత్యేకత చీపు పట్టుకుని ఇల్లు పోవడం, అవసరమైనప్పుడు అదే చీపుతో మమ్మల్ని దాడించడం. అయ్యా, మా కుటుంబంలో ఒక ముఖ్యమైన పాత్ర మీరు పరిచయం చేయలేదు. అమ్మా, ఈవిడ పేరు ఉమా. మా నచ్చింది దీపం. చక్కగా ఉమా. ఈవిడ లేకపోతే ఇల్లే కళావిధంగా అయిపోతుంది అనుకోండి. ఈవిడ నా కోడలు కాదండి, సాక్షాత్తు నా కూతురు. దాని చక్రంలో వేయమ్మా. నాకు నాన్న ఒక 10 రూపాయలు ఇవ్వదా? ఎందుకు? బొమ్మ గుర్తు వేద్దామని. బొమ్మ గుర్తా ఎందుకు? వీళ్ళసలు పెళ్లి కూతురు చూపిస్తారో లేదో తెలుసుకుందామని. అమ్మా ఉమా, చూసామా? మా అమ్మాయి పేరు సరోజిని. చనిపోతున్న సరోజిని నాయుడు పేరు పెట్టారు. సరోజిని నాయుడు స్వాతంత్ర్యం కోసం పాటుపడ్డారు. ఆ ఇష్టి అంతా నేను చెప్పాను. ఆవిడ ఏదైనా ఒక పాట పాడమనండి.